ఊరి పేరు భైరవకోన. ట్రైలర్ చూడగానే ఒళ్ళంతా గగుర్పొడిచింది. విరూపాక్ష సినిమా చూస్తున్నామా అని ఫీలింగ్ అయితే కలిగింది. ప్రామిసింగ్ డైరెక్టర్ విఏ ఆనంద్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఊరి పేరు భైరవకోన. ట్రైలర్ ఓపెన్ చేయగానే హీరో హీరోయిన్ మధ్య లవ్, ఎఫెక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ని క్లోజప్ షాట్స్లో చూపించారు. పున్నమి నాటి చంద్రుడు, అతీంద్రియ శక్తుల పూజలు, క్షుద్ర పూజలు, ఏదో అన్ఫార్చునేట్ థింగ్స్ని కల్పిస్తున్నాయి మూవీలో అనేటువంటి ఒక సీన్స్ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి. ఒక ఫీమేల్ వాయిస్తో బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పించడానికి ట్రై చేశారు. స్టోరీలో కొన్ని లైన్స్ చూస్తే మనం స్టోరీ అంతా కూడా గరుడ పురాణానికి సంబంధించింది అని మనకు తెలుస్తుంది. గరుడ పురాణంలో ముఖ్యంగా 4 పేజీలు అయితే మిస్ అవుతాయి. ఆ 4 పేజీల యొక్క కథే ఈ భైరవకోన. ఈ భైరవకోన అంతా కూడా ఒక ఊర్లో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తున్నారు అనేటువంటి విషయం అయితే మనకి ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఇక ఈ భైరవకోన మూవీ అంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి తీసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆధీనంలో కూడా లేని కొన్ని కర్మలని కర్మ సిద్ధాంతం తన ద్వారా తెలియజేస్తుంది. లిఖించబడినవి ఈ కర్మ సిద్ధాంతం యొక్క ప్రాథమిక సూత్రాలు. రక్తపాతం జరగని, చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు చేయాల్సిన పాపాలని కడగటం. సో ఇదైతే మెయిన్ థీమ్తో కనుక ఈ సినిమాని తీసినట్టుగా తెలుస్తుంది. భూమి కోసమా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని ఒక ఫీమేల్ వర్షన్స్ కొన్ని డైలాగ్స్ అయితే హీరో మీద చెప్పించడం జరుగుతుంది. హీరోకి విలన్లకి మధ్య భయంకరమైన పోరాట సన్నివేశాలు, అదేవిధంగా కొన్ని క్షుద్ర పూజలు, ఇవైతే కనుక మనకి ఎక్కువసార్లు ట్రైలర్లో రిపీట్ అయినాయి. హీరోయిన్ కొన్ని చోట్ల ఎవరో ఆవహించినట్టుగా విలన్స్పై దాడి చేయటం, విలన్స్ని కొట్టడం, తను ఎవరో చంపేస్తుండగా ఎదురు తిరగడం, అవన్నీ కూడా మనం చూస్తాం. జాంబీలాగా హీరోయిన్ టర్న్ అవటం, మనకి విరూపాక్ష సినిమాలో కనుక క్లైమాక్స్లో హీరోయిన్ ఏ విధంగా అయితే టర్న్ అవుతుందో ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ షేడ్స్లో ఉన్న క్యారెక్టర్లో హీరోయిన్ టర్న్ అవడం మనం చూస్తాం. హీరోయిన్కి అండ్ హీరోయిన్ ఫాదర్కి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చూపించారు. ఎక్కువగా కూడా ఎవరో పూజలు చేస్తున్నట్టు, ఏదో అతీంద్రియ శక్తుల కోసం అని ఎక్కువ చూపించడం జరిగింది. అదేవిధంగా నైట్ షాట్స్ కూడా సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. ఇక పాజిటివ్ విషయానికి వస్తే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చోట్ల భయంకరంగా ఉంది, భయపెట్టేలాగా ఉంది. సో ఇదైతే పక్కాగా యాప్ట్ అయ్యిందని చెప్పొచ్చు. నెక్స్ట్ సందీప్ కిషన్ కూడా చాలా సెటిల్డ్గా కనిపించాడు. ఎక్కడా కూడా అన్నెసెసరీ ఎలివేషన్స్కి అయితే వెళ్ళినట్టు కనిపించలేదు. జస్ట్ సింపుల్ ఒక మెయిన్ లీడ్గా అయితే చూపించడం జరిగింది. అండ్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవి రెండు కూడా బాగున్నాయి. అండ్ లుక్స్ వైజ్ కూడా చాలా రిచ్గా అయితే అనిపించాయి. సినిమా అయితే చూస్తే కనుక ఇది ఒక డార్క్ ఫ్యాంటసీ మూవీ లాగా ఉంది. ఎక్కువ భాగం నైట్ షూటింగ్ చేసినట్టున్నారు. స్టోరీ అయితే ఏం రివీల్ చేయలేదు. ప్రతి క్యారెక్టర్ కూడా మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే ప్రామిసింగ్ డైరెక్టర్ కాబట్టి అతని ముందు సినిమాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, సో ఈ మూవీ కూడా అంతే డిఫరెంట్గా తీయడానికి ట్రై చేసినట్టున్నాడు. అందుకే కొన్ని షార్ట్స్ అయితే కనుక చాలా బాగా వచ్చాయి. సో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. February 9th వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి రాబోతుంది. సో ఇదైతే ట్రైలర్ వైజ్ చూస్తే ఇది ఒక డిఫరెంట్ మూవీ అనిపిస్తుంది. సో